హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. ఫస్ట్ మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ మీలో చాలా మంది ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ మీరిచ్చే సపోర్ట్ నన్ను ఎంతగానో మోటివేట్ చేస్తుంది. ఇంకా ఇంకా మంచి కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తూనే ఉంటాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ అది చూసిన తర్వాతైనా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. అండ్ ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా వాళ్ళకి కూడా యూజ్ అవ్వచ్చు. ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ 2 ఉంటాయి. సో మీరు ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ మీద కానీ క్లిక్ చేస్తే డైరెక్ట్‌గా నాకు ఇన్‌స్టాగ్రామ్‌లోనే మెసేజ్ పెట్టొచ్చు ఆర్ మెయిల్ అయినా కూడా చేయొచ్చు. మీ ఇష్టమే. సో ఇంకా రీడింగ్ విషయానికొచ్చేస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నాను అంటే, వచ్చే సంవత్సరం కోసం యూనివర్స్ మీకిచ్చే గైడెన్స్ ఏంటి? సో ఇలా ఒక రీడింగ్ చేయాలి అనుకుంటున్నానండి. దానికి రీజన్ అంటూ ఏం లేదు. బట్ డెఫినిట్‌గా యూనివర్స్ గైడెన్స్ వల్ల మీ సిట్యుయేషన్స్ మీద మీరు వర్క్ చేసినప్పుడు కొంచెం ఆలోచించి చేయడం కానీ, లేకపోతే మీ సిట్యుయేషన్స్ అసలు ఏ రకంగా టర్న్ అవుతాయి అని మీకు క్లారిటీ రావడం కోసమే నేను రీడింగ్ చేస్తున్నాను. ఇదైతే ఒక ప్రెడిక్షన్ కాదండి. జస్ట్ వచ్చే సంవత్సరానికి సంబంధించి యూనివర్స్ మీకేం చెప్తుంది? మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అనేదే కంటెంట్. ఇక్కడ మీరొకటి అర్థం చేసుకోవాలండి. ఈ రీడింగ్ చూస్తున్నప్పుడు ఏదో ఎక్స్‌పెక్ట్ చేసి మాత్రం చూడొద్దు. ఏ ఎక్స్‌పెక్టేషన్స్ లేకుండా క్లీన్ మైండ్‌తో అసలు ఏం చెప్తుంది యూనివర్స్ మీకోసం అనేది మాత్రమే మీరు వింటే బావుంటుంది. వచ్చే సంవత్సరానికి సంబంధించి మీరు అంటే ఇంకా కొత్తగా ఏమైనా విషయాలు తెలుసుకోవడానికి ఇక్కడ ఉందా అనే పాయింట్‌లో మీరు చూసుకుంటే మీకు క్లారిటీ ఉంటుందండి. మీలో కొంతమందేంటంటే పాజిటివ్‌ని ఎక్స్‌పెక్ట్ చేసి చూస్తే అందులో పాజిటివిటీ కనిపించకపోవచ్చు. లేదా మీరేంటంటే ఎప్పుడు నెగెటివ్ మైండ్ సెట్‌తో ఉంటే అది నెగెటివ్‌గా కూడా ఉండకపోవచ్చు. సో, అసలు ఏ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోవద్దు. నేను ఏంజెల్ గైడెన్స్ కార్డ్స్ కూడా తీస్తాను ఈరోజు. సో, అసలు చూద్దాం. ఎప్పట్లానే మీ ముందు 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్‌కి నేవీ బ్లూ ఫెదర్ ఉంది. సెకండ్ కార్డ్ సెట్‌కి పింక్ ఫెదర్ ఉంది. అండ్ థర్డ్ కార్డ్ సెట్‌కి రెడ్ ఫెదర్ ఉంది. సో, మీరు ఏ కార్డ్ సెట్ పిక్ చేసుకుంటారో అనేది అది మీ ఇష్టం. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే, ఆ రీడింగ్ పక్కనున్న టైం మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో, మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్వాన్ ఎవరైతే ఈ నేవీ బ్లూ ఫెదర్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసమే ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. వచ్చే సంవత్సరం కోసం యూనివర్స్ మీకిచ్చే గైడెన్స్ ఏంటి? మీరు తెలుసుకోవాల్సిన విషయాలేంటి? అసలు మైండ్‌లో ఏం పెట్టుకోవద్దండి. క్లియర్ కట్‌గా నేను మీకొకటే చెప్తాను. అంటే ఏమొస్తుంది? అసలు యూనివర్స్ ఏం చెప్తుంది? అనేది తెలుసుకోవడం కోసం మాత్రమే రీడింగ్ చూడండి. ఎక్స్‌పెక్టేషన్స్ ఏం లేకుండా. సో, చూద్దాం ఫస్ట్ అసలు. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, అంటే ఈ ఇయర్ అవ్వచ్చు, లేదంటే ప్రీవియస్ ఇయర్ అయినా కూడా అవ్వచ్చు, ఎప్పుడైనా అవ్వచ్చు. బట్ ఒక సిట్యుయేషన్ ఏంటంటే ఆహ్, మీకు బాగా హోప్‌ని పెంచిందండి. అంటే హోప్ పెంచింది అనే దానికంటే కూడా మీరు ఈ సిట్యుయేషన్ ఏంటంటే ఒక పర్టిక్యులర్ వేలో వర్కౌట్ అవ్వాలి అని చెప్పి చాలా ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నారు. ఇది ఓవర్ ఎక్స్‌పెక్టేషన్ అని నేను చెప్పను కానీ డెఫినిట్‌గా ఈ సిట్యుయేషన్ ఏంటంటే మీకు అవ్వాలి అని మీరు కోరుకోవడం అయితే జరిగింది. సో, మీరేంటంటే ఈ విషయంలో యూనివర్స్‌ని కూడా చాలా ట్రస్ట్ చేశారు. ఇది అవ్వాలి అని చెప్పి యూనివర్స్‌కి చాలా రకాలుగా మీరు ప్రే కూడా చేసుకున్నట్టున్నారు. మొత్తానికి ఈ సిట్యుయేషన్ ఏంటంటే మీరనుకున్నంత గొప్పగా అవ్వలేదండి. అంటే ఇది ఆల్రెడీ ఎండ్ అయిపోయింది అని నేను చెప్పను. యాక్చువల్‌గా ఇది మీ లైఫ్‌లో కంటిన్యూ అవుతున్న సిట్యుయేషన్. ఇదేంటంటే నాకెలా అనిపిస్తుందంటే మీ ఎక్స్‌పెక్టేషన్స్ అనేవి ఒకలా ఉన్నాయి. బట్ ఈ సిట్యుయేషన్ ఏంటంటే ఆ రకంగా అవ్వలేదు. ఆర్ అక్కడి వరకు రీచ్ అవ్వలేదని చెప్పొచ్చు. ఇది ఎయిదర్ పెండింగ్‌లో అయినా ఉంది. లేకపోతే మీరు అనుకున్న వేకి స్లైట్ డిఫరెంట్‌గా అయినా ఉంది. సో, దానివల్ల ఏంటంటే మీరు కొంత డిసప్పాయింట్ అయ్యారండి. కంప్లీట్‌గా ఇది మీరు అనుకున్నట్టు అవ్వలేదు కాబట్టి. సో, ఈ సిట్యుయేషన్‌లోని ఏదైనా చెయ్యాలనుంది. అంటే ఇది మీరనుకున్న వేలోకి తీసుకురావడం కోసం ప్రయత్నం చేయాలి అనే ఆలోచన ఉంది కానీ, ఎక్కడి నుంచి మొదలుపెట్టాలి? ఎలా చెయ్యాలి? అసలు అంటే ఇది ఒకవేళ చేస్తే అవుతుందా లేదా? ఇలా మీకు చాలా డౌట్స్ ఉన్నాయండి. సో, ఈ పాయింట్ దగ్గర మీరేంటంటే స్టక్ అయిపోయారు.
సో నెక్స్ట్ ఇయర్ ఏమవుతుందంటే ఈ సిచ్యువేషన్ లో మూమెంట్ కనిపిస్తుందండి. మీరేంటంటే ఒక రైట్ పాత్ ని చూస్ చేసుకొని ఈ సిచ్యువేషన్ కోసం వర్క్ చేయడం స్టార్ట్ చేస్తారని నాకు అనిపిస్తుంది. సో ఈ ప్రాసెస్ లో ఏంటంటే మీరు కొంత క్లారిటీ తెచ్చుకుంటారండి. అంటే ఇక్కడ మీరు హోప్స్ పెట్టుకోవడం తప్పు కాదు. లేకపోతే ఇది ఇలానే అవ్వాలి అనుకోని, అంటే మీరేంటంటే ఒక వ్యక్తి మీద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నా ఆర్ దానికోసం మీరు ఒక ప్రయత్నాలు చేస్తున్న ఒక సిచ్యువేషన్ అయినా సరే, అదేంటంటే ఎక్కడో మార్పులు రావాల్సి ఉంది అనే రియలైజేషన్ వచ్చి మార్పులు చేసుకోవడానికి ట్రై చేస్తారండి. ప్లస్ ఇక్కడ నాకు ఇంకొకటి కూడా అనిపిస్తుంది. అదేంటంటే మీరు ఈ పాత్ లో కొంత డిస్ట్రాక్ట్ అవుతూ ఉండొచ్చు. అంటే యూనివర్స్ ఏంటంటే మిమ్మల్ని గైడ్ చేస్తది. మిమ్మల్ని ఏంటంటే ఈ పాత్ లో పెట్టడానికే చూస్తుంది. సో మీరేంటంటే వరీ అవ్వాల్సిన అవసరం లేదండి. ఇంకా మీలో ఎవరైనా సరే సఫర్ అవుతున్నట్టయితే ఇది మీరు అనుకున్నట్టు అవ్వలేదు, పెండింగ్ లో ఉంది, లేకపోతే ఇదేంటంటే స్లైట్ గా డిఫరెంట్ వేలో వెళ్తుంది అని అనిపించినా ఏం అవ్వదండి. మీరేంటంటే యూనివర్స్ ని అన్కండిషనల్ గా ట్రస్ట్ చేయాలి. మీరేంటంటే ఈ సిచ్యువేషన్ లో ముందు కూడా ట్రస్ట్ చేశారు. సో అది కంటిన్యూ చేయండి. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే ఈ పాత్ అనేది మీకు క్లియర్ గా ఉంటుందండి. అంటే స్ట్రెయిట్ పాతే. మీరేంటంటే నెక్స్ట్ ఇయర్ మాత్రం దీనికోసం అని చెప్పి వర్క్ చేయడం కానీ, ఎక్కడ మిస్ అయ్యారు, లేకపోతే మీ సైడ్ నుంచి ఏమైనా రాంగ్ జరిగిందా, లేకపోతే ఇంకేదైనా సరే చేంజెస్ రావాల్సి ఉంటే అది ఎలా, ఇలా మీకేంటంటే ఈ సిచ్యువేషన్ మీద చాలా క్లారిటీ వస్తుందండి. మీరు ఇప్పుడు ఏవైతే ఆలోచిస్తున్నారో, మీరు ఒక స్టెప్ ముందుకు వేయాలంటే ధైర్యం చేయలేకపోతున్నారో, నెక్స్ట్ ఇయర్ ఆ స్టెప్ క్లియర్ కట్ గా వేస్తారు. అప్పటికి కొన్ని డిస్ట్రాక్షన్స్ ఉంటాయి, కొన్ని ఛాలెంజెస్ ఉంటాయి, వ్యక్తులు ఇంటర్ఫియర్ అవ్వచ్చు, లేకపోతే సిచ్యువేషన్స్ ఏంటంటే ఇంకా కొంచెం స్లైట్ గా డిఫరెంట్ గానే అనిపిస్తూ ఉండొచ్చు. బట్ మీరేంటంటే ఎప్పుడైతే ఈ సిచ్యువేషన్ మీద కంప్లీట్ గా ఫోకస్ పెట్టి ఒక్కొక్క స్టెప్ ముందుకు వేస్తారో ఈ డిస్ట్రాక్షన్స్ ఏవి ఉండవండి. నేను క్లియర్ కట్ గా చెప్తున్నాను. ఈ సిచ్యువేషన్ ఏంటంటే మీరు అనుకున్న వేలోనే ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. ఏమవుతుందంటే ఇది మీరు అనుకున్నట్టు అవ్వదనే ఫీలింగ్ మీకు 100% క్రియేట్ అవుతుంది. అట్ ద సేమ్ టైం ఇక్కడ మీరేంటంటే మళ్ళీ డిప్రెస్ అవ్వడం, మళ్ళీ మీ హార్ట్ బ్రేక్ అవ్వడం, డిసప్పాయింట్మెంట్స్ ఇవన్నీ కనిపిస్తాయండి. అయితే ఇవన్నీ డిస్ట్రాక్షన్స్ అన్నమాట. ఒరిజినల్ గా ఇది మీ డెస్టినీ అండి. అసలు నేను డెస్టినీకి సంబంధించి రీడింగ్ ఆల్రెడీ చేసేసాను. బట్ ఈ సిచ్యువేషన్ ఏదైతే ఉందో ఇది మీరు అనుకున్నట్టుగా అవ్వడమే మీ డెస్టినీ అని చెప్పొచ్చు. మీ విషెస్ అనేవి యూనివర్స్ ఏంటంటే గ్రాంట్ చేయాలనుకుంటుందండి. సో ఇక్కడ ఇంకా అడ్డుపడడానికి ఎవరున్నారు? ఒకవేళ ఎవరైనా అడ్డుపడినా సరే ఇది అలా అవ్వదు అంతే. ఎందుకంటే యూనివర్స్ ఏంటంటే మీకు ఇది ఇవ్వాలనుకుంటుంది. కానీ కొన్ని కష్టాలు కూడా పెట్టాలనుకుంటుంది. ఎందుకంటే మీరు వర్తియా కాదా, అసలు ఇది మీరు డిజర్వ్ చేస్తారా లేదా తెలుసుకోవాలనుకుంటుంది. యూనివర్స్ ఏంటంటేనండి ఏది కూడా ఏ వ్యక్తికి అంత ఈజీగా ఇవ్వదండి. వాళ్ళకి ఒకటి కావాలి అనుకున్నప్పుడు దానికి వాళ్ళు ఒక ప్రైస్ పే చేయాల్సి ఉంటుంది. అది ఎలా చేస్తారు అనేది వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటుంది. బట్ వన్స్ ఆ ప్రైస్ అనేది పే చేసిన తర్వాత వాళ్ళు కోరుకున్న దానికంటే కూడా గొప్పగా ఇస్తుందండి. అదే అల్టిమేట్ కన్క్లూజన్. మీ కార్డ్స్ లో కూడా నాకు అదే కనిపిస్తుంది. డెఫినెట్ గా మీరు ఒక సిచ్యువేషన్ లో కానీ ఇబ్బంది పడుతున్నట్టయితే నెక్స్ట్ ఇయర్ మాత్రం ఈ సిచ్యువేషన్ లో మీకు చాలా విషయాలు క్లారిటీ వస్తాయి. అట్ ద సేమ్ టైం మీ పాత్ ఏంటి, మీరు అసలు ఎలా ముందుకు వెళ్తే బాగుంటుంది అనేది అర్థం చేసుకుంటారు. అందులో కొన్ని ఛాలెంజెస్ కూడా ఉన్నాయి. ఛాలెంజెస్ లేవు, మీరు ఏంటంటే ఫ్రీగా అంటే చేసేయగలరు అంటే అది అబద్ధం. నేను మిమ్మల్ని మిస్లీడ్ చేసినట్టు అవుతుంది. డెఫినెట్ గా ఛాలెంజెస్ అయితే ఉంటాయండి. ఈవెన్ ఒక పాయింట్ కి వచ్చినప్పుడు ఏంటంటే ఇది ఎండ్ అయిపోయింది అనే ఫీలింగ్ కూడా మీకు వస్తుంది. బట్ ఇది ఎండ్ అయితే కాదండి, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మీ కష్టాన్ని యూనివర్స్ గుర్తిస్తుంది. మీరు ఏం చేస్తున్నారో యూనివర్స్ మిమ్మల్ని వాచ్ చేస్తుందండి త్రూ కార్డ్స్. అందుకే యూనివర్స్ ఏం చెప్తుందంటే మీ విషెస్ ని ఫుల్ఫిల్ చేయాలి ఆర్ చేయడానికి రెడీగా ఉంది అని మీకేంటంటే సైన్స్ ఇస్తుంది. డెఫినెట్ గా ఈ సిచ్యువేషన్ లోని కొంచెం స్ట్రగుల్ అయితే ఉంటుందండి. అంటే ఒకటి అర్థం చేసుకోండి, ఇది మీరు చాలా కష్టపడిన తర్వాత వస్తుంది కాబట్టి దీని వాల్యూ మీరు తెలుసుకొని దీన్ని మీరు ప్రాపర్ గా చెరిష్ చేస్తారంట. ఇది ఒక గవర్నమెంట్ జాబ్ అవ్వచ్చు, లేకపోతే ఒక ఫినాన్షియల్ ఆస్పెక్ట్ లో ప్రాబ్లం ఏదైనా ఉంటే అది క్లియర్ అవ్వచ్చు, లేకపోతే ఫినాన్షియల్ గ్రోత్ అవ్వచ్చు, రిలేషన్షిప్ ఆస్పెక్ట్ అవ్వచ్చు, ఏదైనా కూడా. బట్ ఒక్కటి మాత్రం నిజమండి, డిస్ట్రాక్ట్ అవ్వకుండా మిమ్మల్ని మీరు ఫోకస్డ్ గా ఉంచుకోవడానికి మాత్రం ట్రై చేయండి. అండ్ ఇంకొకటి, ఈ సిచ్యువేషన్ లో మీ వైపు తప్పున్నా ఆర్ ఒక పర్సన్ వైపు తప్పున్నా ఆర్ వాట్ ఎవర్, ఇక్కడ డ్రాబ్యాక్స్ ఏమున్నా సరే
వాటిని మీరు యాక్సెప్ట్ చేయాల్సి ఉంటుందండి. మీలో ఏంటంటే ఆ ట్రాన్స్‌పరెన్సీ ఉండాలని చెప్తాను. దానికి రీజన్ ఏంటంటే మీలో కొంతమంది ఉంటారండి. ఎదుటి వ్యక్తి తప్పు చేసినప్పుడు సింపుల్‌గా వాళ్ళని బ్లేమ్ చేస్తారు. బట్ మీ వైపు నుంచి మిస్టేక్ ఉన్నప్పుడు దాన్ని మీరు అగ్రీ అవ్వరు. సో, అది మీరు మార్చుకోవాలి. ఇఫ్ మీ వైపు నుంచి ఏమైనా మిస్టేక్ ఉంటే. మీ వైపు లేకపోతే ప్రాబ్లమ్ ఏం లేదు. స్ట్రెయిట్‌గా మీరు చేయాలనుకుంది చేయొచ్చు. బట్ ఎందుకు నేను ఈ మాట చెప్తున్నాను అంటే, ఇప్పుడు మీకు మీ పాతేంటో తెలియాలి. మీరు కరెక్ట్‌గా ముందుకు వెళ్ళాలి అనుకున్నప్పుడు ఆటోమేటిక్‌గా అన్నింటిని యాక్సెప్ట్ చేయాల్సుంటుంది. అది ఏదైనా సరే. అది ఇక్కడ ఇంపార్టెంట్ అని చెప్తాను. బట్ అల్టిమేట్‌గా మీరనుకుందైతే జరుగుతుందండి. ప్రాబ్లమ్ అయితే ఏం లేదు. అసలు చూద్దాం మరి ఇంకా మీకు ఏంజెల్స్ ఏం గైడెన్స్ ఇస్తారు? వాళ్ళ నుంచి మీరు వినాల్సిందేంటి అనేది యూనివర్స్ అయితే క్లియర్‌గా చెప్పేసింది. నెక్స్ట్ ఇయర్ ఏంటంటే మీరనుకుంటున్న ఈ సిట్యుయేషన్ ఏదైతే ఉందో ఇందులో మీరనుకున్నట్టుగా థింగ్స్ వర్కౌట్ అవుతాయి. మీ విషెస్ ఫుల్‌ఫిల్ అవుతాయి. సో చూద్దాం ఇప్పుడు. హ్మ్. చూసారు కదా! అంటే పేషెన్స్ అవసరం అండి మీకు. అంటే ఇప్పుడు మీరు ఏ సిట్యుయేషన్ అయితే ఫేస్ చేస్తున్నారో, మీరు ఏదైతే అంటే కొంత డిసప్పాయింట్ అయ్యారో, మీరేంటంటే ప్రాపర్‌గా అంటే ఎక్స్‌ప్రెస్ చేసుకోలేక, లేకపోతే స్టక్ అయిపోయినట్టు ఫీల్ అవుతున్నారో, ఈ సిట్యుయేషన్ యాక్చువల్‌గా కంట్రోల్‌లోనే ఉందంట. యూనివర్స్ కానీ, ఏంజెల్స్ కానీ మీ సిట్యుయేషన్ మీద వర్క్ చేస్తున్నారండి. సో, మీకు ఆ పేషెన్స్ కూడా ఉండాలి. అండ్ మీరు వచ్చే రోజుల్లో చూసేదేంటంటే, ఈవెన్ మీరు అది ఎక్స్‌పెక్ట్ కూడా చేయలేదంట. అలాంటి ఒకటి జరగబోతుంది. సో, అంటే ఒకటండి కొంతమందేంటంటే, ఒక సిట్యుయేషన్‌లో రీయూనియన్ ఎక్స్‌పెక్ట్ చేస్తారు. సో, రీయూనియన్ అనేది చాలా బిగ్ థింగ్ అండి. మేబీ ఆ వ్యక్తి చేంజ్ అవ్వచ్చు, చేంజ్ అవ్వకపోవచ్చు. రావచ్చు, రాకపోవచ్చు. అది అన్ని సార్లు అనుకోవడానికి లేదు. సో, అలాంటి సిట్యుయేషన్ ఉన్నా సరే, ఈవెన్ రీయూనియన్ అనేది 100% జరుగుతుంది. ఎగ్జాంపుల్ చెప్పాను. ఈవెన్ జాబ్ అయినా అంతేనండి. మీరిప్పుడు ఒక గవర్నమెంట్ జాబ్ అనుకున్నారు. అదసలు మీరు ఎప్పటినుంచో ట్రై చేస్తున్నా రావట్లేదు. అసలు దాని కోసం మీరు అంటే డ్రీమ్ చేయాలంటేనే మీకు భయమేస్తుంది అనన్నా సరే, అది కూడా వర్కౌట్ అవ్వచ్చు. అంత బిగ్ సిట్యుయేషన్ అయినా సరే మీ లైఫ్‌లో ఉంటే, దాని మీద మీ ఏంజెల్స్ వర్క్ చేస్తున్నారండి. అట్ ద సేమ్ టైమ్ మీరిక్కడ ఒకటి అర్థం చేసుకోవాలి. మీకు ఈ సిట్యుయేషన్‌లో పేషెన్స్ ఉండాలి. మీరేంటంటే స్టెబుల్‌గా ఉండాలి. ఎందుకంటే కొన్ని సార్లు మీ థాట్స్ కూడా మిమ్మల్ని కన్‌ఫ్యూజ్ చేస్తుంటాయి. ఇది అవుతుందా? లేదా? అనే ఒక టైట్ స్పాట్‌లో మిమ్మల్ని పెడుతుంటాయన్నమాట. సో, మీరేంటంటే అలాంటివేం పెట్టుకోవద్దండి. మీరు యూనివర్స్‌ని ట్రస్ట్ చేయండి. మీకెవరైనా సరే ఫేవరెట్ గాడ్ ఉన్నా, మీరు ఎప్పుడూ నమ్మే దేవుడు ఉన్నా సరే, డెఫినిట్‌గా మీరేంటంటే మీ గాడ్‌ని కూడా ట్రస్ట్ చేయండి. ఎందుకంటే ఇది ఏంటంటే మీరు ఎక్స్‌పీరియన్స్ చేయాల్సుందండి. ఇది ఎక్స్‌పీరియన్స్ చేస్తే మీరు చాలా తెలుసుకుంటారంట. యూనివర్స్ ఏంటంటే ఈ సిట్యుయేషన్‌లో పేషెన్స్ అనేది మీకు ఇంపార్టెంట్ అని చెప్తుంది. మీ ఏంజెల్స్ కూడా మీకు అదే చెప్తున్నారు. ఇక్కడ మీరు ఒకటి మాత్రం అర్థం చేసుకోవాలండి. ఈ సిట్యుయేషన్‌లో మీరు హీల్ అవుతారు. గ్రోత్‌ని కూడా చూస్తారు. మీ పాత్ ఏంటో కూడా మీరు తెలుసుకుంటారు. ఇంకా చాలా ఉందండి. ఇదేంటంటే జస్ట్ ఒక బిగినింగ్‌లా అనుకోండి. ప్రాబ్లమ్ ఏం లేదు. ఎందుకంటే లైఫ్‌లో బ్లెస్సింగ్ వచ్చే ముందు ఛాలెంజెస్ కూడా అలానే ఉంటాయండి. లైఫ్ చాలా మెస్సీగా అనిపిస్తుంటది. అసలు ఎందుకిలా ఉన్నాయి సిట్యుయేషన్స్ ఏ ఒక్కటి కూడా ప్రాపర్‌గా అవ్వట్లేదు అని అనిపిస్తుంటది. ఆర్ అట్‌లీస్ట్ ఒక్కటి మేజర్ సిట్యుయేషన్ ఉన్నా సరే ఆ ఫీలింగ్ వస్తుంది. బట్ మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే మీ ఏంజెల్స్ ఎప్పుడు మీ దగ్గరే ఉన్నారు. మీకోసమే వర్క్ చేస్తున్నారు. ఈవెన్ యూనివర్స్ కూడా మీకోసమే వర్క్ చేస్తుంది. మీ ఫేవర్‌లో వర్క్ చేస్తుంది. మీ గాడ్ కూడా మీకు హెల్ప్ చేయడానికి అన్ని రకాలుగా రెడీగా ఉన్నారండి. సో, కొంచెం మీరేంటంటే గాడ్‌ని ట్రస్ట్ చేయండి. అండ్ ఇఫ్ మీకు పాసిబుల్ అయితే ప్రేయర్స్ అనేవి ఆఫర్ చేయండి. సిన్సియర్ ప్రేయర్స్ అనేవి కూడా కొన్ని సార్లు సిట్యుయేషన్స్‌ని చేంజ్ చేస్తాయండి. ఎంత పెద్ద ప్రాబ్లమ్ అయినా సరే ప్రేయర్ అనేది ఒక బిగ్ సొల్యూషన్ అని చెప్తాను నేను. సో, డైలీ కూడా మీకు వీలైతే ప్రేయర్స్ ఆఫర్ చేయండి. ఏదైనా అంటే హోలీ ప్లేసెస్ విజిట్ చేయడం లాంటిది కూడా చెయ్యండి. ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి. మీ మనసులో దేవుడు ఉన్నంత వరకు కూడా, మీకు దేవుడు గుర్తున్నంత వరకు కూడా మీ లైఫ్‌లో మిరాకిల్స్ అనేవి కంటిన్యూయస్‌గా జరుగుతూనే ఉంటాయండి. ఈరోజు కాకపోతే రేపైనా సరే మీకది అర్థమవుతుంది. మీరు అంటే ఆ పాజిటివ్ ఎనర్జీని ఫీల్ అవ్వగలుగుతుంటారు. ఇప్పుడు మీరు ఫేస్ చేసే ఈ సిట్యుయేషన్ కూడా అలాంటిదే. ఇదేంటంటే టెంపరరీ సిట్యుయేషన్ అండి. అంటే మీరసలు ఎలా దీన్ని హ్యాండిల్ చేస్తారు అనేది ఇక్కడ ఒక క్వెషన్. బట్ ఏంటంటే క్లియర్ కట్‌గా మీ ఏంజెల్స్ గాని, యూనివర్స్ కానీ అందరూ దీని మీద వర్క్ చేస్తున్నారు. కేవలం మీరేంటంటే గాడ్‌ని ట్రస్ట్ చేయడం మాత్రమే ఉంది. యూనివర్స్‌ని కూడా ట్రస్ట్ చేయండి. కొంత హీల్ అవుతారు. అండ్ ఈ పాత్‌లో మీరు చాలా ఎక్స్‌పీరియన్స్ చేస్తారండి. గ్రోత్ అయితే కనిపిస్తుంది. ఈ జర్నీ అనేది చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుందండి. మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ ఇయర్ అయితే మాత్రం
మీరు ఇది ఫీల్ అవుతారు. ఇది ఒక బ్లెస్సింగ్ అని మాత్రం మీరు తెలుసుకుంటారు. సో ప్రాబ్లమ్ అయితే ఏం లేదు. ఇప్పుడు మీరు ఎంత నెగెటివ్ గా ఆలోచించినా నెక్స్ట్ ఇయర్ మీ మైండ్ సెట్ అయితే చేంజ్ అవుతుందిలేండి. కొంచెం ఇప్పటి నుంచే మిమ్మల్ని మీరు చేంజ్ చేసుకోవడానికి ట్రై చేస్తే బాగుంటుంది. ఎందుకంటే సిచ్యువేషన్స్ అనేవి ట్రాన్స్ఫార్మ్ అవుతాయండి. బట్ మీరు కూడా ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి కదా! మీలో ఆ పాజిటివిటీ క్రియేట్ అయినప్పుడు మీ చుట్టూ కూడా ఆ చేంజెస్ ని మీరు ఫీల్ అవ్వగలుగుతుంటారు. అది ఇక్కడ ఇంపార్టెంట్. కొంచెం ఫోకస్డ్ గా ఉండండి. సో ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్ లో చెప్పండి. హలో పాయిల్ 2 ఎవరైతే ఈ పింక్ ఫెదర్ పిక్ చేసుకున్నారో మీకోసం ఈ రీడ్. సో చూద్దాం అసలు వచ్చే సంవత్సరం కోసం మీకు యూనివర్స్ ఇచ్చే గైడెన్స్ ఏంటి, మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అనేది చూద్దాం. తర్వాత ఏంజల్ గైడెన్స్ ఏంటి అనేది చూద్దాం. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే యాక్చువల్ గా మీరు ఒక సిచ్యువేషన్ తో కానీ ఒక వ్యక్తితో కానీ ఎమోషనల్ కనెక్షన్ పెంచుకున్నారండి. అంటే ఇది ఒక పర్టికులర్ వేలో అయితే మీరు చాలా హ్యాపీగా ఉంటారని ఎక్కడో కానీ బిలీవ్ చేశారని చెప్పొచ్చు. ఆర్ మీలో అలాంటి రియలైజేషన్ అయినా వచ్చింది. సో ఈ సిచ్యువేషన్ వర్కౌట్ అవ్వడం కోసం మీరేంటంటే చాలా రకాలుగా ట్రై చేశారు. అండ్ ఈ సిచ్యువేషన్ లో మీకు చాలా ఆపర్చునిటీస్ కూడా వచ్చాయండి. బట్ ఏది కూడా మీకు అంత హోప్‌ఫుల్ గా వర్కౌట్ అయినట్టు నాకు అనిపించట్లేదు. లైక్ ఏంటంటే ఈ పర్టిక్యులర్ సిచ్యువేషన్ ఒక రిలేషన్‌షిప్‌కి సంబంధించి అయినా అవ్వచ్చు, కెరియర్ యాస్పెక్ట్ అయినా అవ్వచ్చు, ఫినాన్సెస్ అయినా అవ్వచ్చు, ఏదైనా కూడా. బట్ మీరేంటంటే ఈ సిచ్యువేషన్‌ని ప్రాపర్‌గా యుటిలైజ్ చేసుకోవాలి అని మాత్రం అనుకున్నారు. అంటే ఇది ఎక్కడా కూడా విడిచిపెట్టే ఉద్దేశం మీకు లేదన్నమాట. ఎందుకంటే మీరు చాలా డెస్పరేట్ గా ఉన్నారు. మీకు ఆ ఎమోషనల్ కనెక్షన్ ఉంది కాబట్టి మీరేంటంటే చాలా రకాలుగా ప్రయత్నాలు చేశారు. అండ్ మీకేంటంటే యూనివర్స్ కూడా చాలా సార్లు ఆపర్చునిటీస్ ఇస్తూనే ఉందండి. బట్ ఆ ఆపర్చునిటీని మీరు ఎయిదర్ ప్రాపర్ గా అయినా యూజ్ చేసుకోలేదు. లేకపోతే మీ ఎక్స్‌పెక్టేషన్ తో ఈ ఆపర్చునిటీని యూజ్ చేసుకుందాం అనుకున్నారు. సో దానివల్ల ఏంటంటే అవి వర్కౌట్ అవ్వలేదు. అంటే ఆపర్చునిటీస్ అయితే వచ్చాయి కానీ అవి మీకేంటంటే అంత హోప్ ని కానీ, అంత హ్యాపీనెస్ ని కానీ క్రియేట్ చేయలేదు. వచ్చినప్పుడు హ్యాపీగానే ఫీల్ అయ్యారు. బట్ అది వర్క్ చేస్తున్నప్పుడు ఏంటంటే మీకు సాటిస్ఫాక్షన్ లేదండి. సో దానివల్ల మీరేంటంటే ఎక్కడో కానీ ఇంకా ఇది అవ్వదు. లేకపోతే దీనికోసం మనం ఎంత కష్టపడినా మళ్ళీ మళ్ళీ మనకు ఆపర్చునిటీస్ వస్తున్నా ఇంతేనా అనే ఫీలింగ్ అయితే క్రియేట్ అయింది. సో ఇలాంటి సిచ్యువేషన్ కానీ మీకు ఉంటే నేను చెప్పింది మీకు రెజోనేట్ అవుతున్నట్టయితే వచ్చే సంవత్సరం మళ్ళీ కూడా మీకు కొత్త కొత్త ఆపర్చునిటీస్ కనిపిస్తాయండి. ఈసారి మీకు ఏంటంటే ఆపర్చునిటీస్ కూడా చాలా ఎక్కువ అవుతాయి. ఈ రిలేషన్‌షిప్ లో అయినా మీకు మళ్ళీ మళ్ళీ ఛాన్సెస్ రావచ్చు. ఆర్ ఫినాన్షియల్ గా అయినా సరే మీకు గ్రోత్ కోసం మళ్ళీ మళ్ళీ కొత్త ఆపర్చునిటీస్ కనిపించొచ్చు. కెరియర్ లో ఆపర్చునిటీస్ కనిపించొచ్చు. ఇలా అంటే నాకేంటంటే న్యూ బిగినింగ్స్ కానీ, న్యూ ఆపర్చునిటీస్ కానీ కనిపిస్తున్నాయండి. ఆ ఫ్లో అనేది కంటిన్యూ అవుతుంది. ఈ పాస్ట్ ఎనర్జీ ఏదైతే ఉందో అది ఇంకా కనిపిస్తుందన్నమాట. సో నెక్స్ట్ ఇయర్ ఏమవుతుందంటే మీకొస్తున్న ఈ ఆపర్చునిటీస్ ని మీరు కేర్‌ఫుల్ గా యూజ్ చేసుకోవాల్సి ఉంటుందండి. అండ్ ప్రతి ఆపర్చునిటీ కూడా మీకు ప్రీషియస్సే. చాలా జాగ్రత్తగా వాడుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే యూనివర్స్ మీకు ఎందుకు ఇన్ని ఆపర్చునిటీస్ ఇస్తుంది అంటే మీలో ఆ డెడికేషన్ చూసిందండి. మీరు అంటే ఇది కావాలి అని ఎంత స్ట్రాంగ్ గా కోరుకుంటున్నారో యూనివర్స్‌కి అర్థమైంది. బట్ ఇదేంటంటే ఒక కార్మిక్ ప్యాటర్న్ అండి. సో దానివల్ల ఏంటంటే మీరు ఇది ఆపర్చునిటీలా ఫీల్ అయ్యి దీన్ని యూజ్ చేసుకునే లోపే మళ్ళీ ఇది మిస్ అవ్వడం, ఇంకొకటి మళ్ళీ రావడం ఇలాంటివి ఫ్రీక్వెంట్ గా జరిగినట్టున్నాయి. సో నెక్స్ట్ ఇయర్ కూడా ఇది కంటిన్యూ అవుతుంది. బట్ మీరు ఒకటి అర్థం చేసుకోవాలండి. మీరు దీనికోసం స్టాండ్ తీసుకోవాలి. మీరు దీనికోసం ఫైట్ చేయాలి. అంటే ఇక్కడ మీ వైపు నుంచి మీ 100% ఇవ్వాల్సి ఉంటుంది. ప్రతి ఆపర్చునిటీ కూడా ఇంపార్టెంటే కాబట్టి మీరేంటంటేనండి ఇన్ రిటర్న్ మీకేదో వచ్చేయాలి. దానివల్ల మీరు ఏదో ఒకలాగా గెయిన్ అవ్వాలి అనే మైండ్ సెట్ తో కాకుండా ఫస్ట్ నా వైపు నుంచి నేను చెయ్యాలి. ఇక్కడ నా కాంట్రిబ్యూషన్ అసలు ఎంత వరకు ఉంది? అసలు నేను నిజంగానే నా 100% ఇస్తున్నానా? ఇంకా ఏమైనా మిస్ అవుతుందా? అనుకోని మీరు ఇలా ఆలోచించుకొని మీ 100% ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే చాలా మంది ఎలా ఫీల్ అవుతారంటే మా 100% మేము ఇస్తున్నాం అని అనుకుంటారు. బట్ మీరు 100% ఇవ్వరండి. మీ ఆలోచన మాత్రమే అలా ఉంటుంది. బట్ మీరు రియాలిటీలో వర్క్ చేసేది మాత్రం అంతేం ఉండదు. సో మీలాంటి వాళ్ళు కూడా మీ 100% ఇవ్వాల్సిన పరిస్థితి నాకు ఇక్కడ కనిపిస్తుందండి. అలా మీరు ఎప్పుడైతే మీ 100% ఇస్తుంటారో థింగ్స్ ఏంటంటే బెటర్ గా షేప్ అవుతాయి అన్నమాట. మీరు ఖచ్చితంగా ఇక్కడ స్టాండ్ తీసుకోవాలి.
ఆ స్టాండ్ తీసుకోవడం అనేది ఏంటంటే ఏదో కంట్రోల్ చేస్తున్నట్టుగా సిచ్యువేషన్స్ ని అదేదో మీకే అవుతుంది అన్నట్టు కాకుండా జెంటిల్ గా చాలా కామ్ గా హ్యాండిల్ చేయాల్సి ఉంటుందండి. మీలోన ఏంటంటే ఇది ప్రొటెక్ట్ చేసుకోవాలి అనే ఆ ఒక్క ఎమోషన్ మాత్రమే కనిపించాలి. మీకేంటంటే ఆ లవ్ ఉంది అన్నట్టే ఇది కనిపించాలి కానీ మీరేంటంటే కంట్రోల్ చేయాలని చూస్తున్నారు. మీరేంటంటే ఇది ఎలా అయినా సరే వర్కౌట్ అవ్వాలి అనే ఒక డెస్పరేషన్ లో ఉన్నారు. లైక్ ఏంటంటే డెస్పరేషన్ ఓకే కానీ ఇక్కడ ఏదో గ్రిడీనెస్ ఉన్నట్టుగా లేకపోతే ఏదో డామినేట్ చేస్తున్నట్టుగా అలాంటివి లేకుండా చూసుకోండి. అంటే మిమ్మల్ని మీరు ఆ రకంగా పోర్ట్రే చేసుకోవద్దండి. మీ 100% ఇవ్వమన్నాను కదా అని చెప్పి మీరేంటంటే దీన్ని చాలా కేర్ఫుల్ గా హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది. ఇదేంటంటే నాకు తెలిసి ఒక సెన్సిటివ్ ఇష్యూ అండి. సో ఇలాంటి ఒక సెన్సిటివ్ ఇష్యూ అయినప్పుడు మీరు దీన్ని హ్యాండిల్ చేసే వే కూడా చాలా సెన్సిటివ్ గా ఉండాలండి. అలా ఉంటేనే థింగ్స్ మీకు బెటర్ గా వర్కౌట్ అవుతాయి. అట్ ద సేమ్ టైం ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి. రిపీటెడ్ గా మీకేంటంటే సైకిల్స్ లాగా అనిపిస్తుంటది. అంటే ఈ సిచ్యువేషన్ అనేది ఎలా ఉంటుందంటే ఆపర్చునిటీస్ అనేవి మళ్ళీ మళ్ళీ వస్తుంటాయని చెప్పాను కదా! సో మీరేమనుకుంటారంటే ప్రతిసారి ఆపర్చునిటీ అనేది మిస్ అవుతుంది. లేకపోతే మీరు అనుకున్నట్టుగా జరగట్లేదు. మళ్ళీ మళ్ళీ డిఫరెంట్ గానే జరుగుతుంది అనే ఫీల్ వస్తది. దానికి రీజన్ ఏంటంటే ఇది కార్మిక్ కాబట్టి. బట్ మీరొకటి అర్థం చేసుకోవాలి. ఇది బ్యాడ్ లక్ కాదండి. ఇది మీ గుడ్ లక్. అందుకే మీకేంటంటే మళ్ళీ మళ్ళీ ఆపర్చునిటీ అనేది వస్తుంది. అండ్ ఇంకొకటి మీరిక్కడ అర్థం చేసుకోవాలి. యూనివర్స్ ఏంటంటే ఇలాంటి సిట్యుయేషన్స్ ని మళ్ళీ మళ్ళీ మీ ముందుకు ఎందుకు తీసుకొస్తుందంటే మీరు దీన్ని కరెక్ట్ గా హ్యాండిల్ చేయట్లేదు. మీ వైపు నుంచి ఏదో మిస్ అవుతుంది కాబట్టే మళ్ళీ మళ్ళీ వస్తుంది. నెక్స్ట్ ఇయర్ కూడా అంతేనండి సేమ్. మళ్ళీ మళ్ళీ మీకు ఆపర్చునిటీస్ వస్తాయి. మీరు దీన్ని ఎలా యుటిలైజ్ చేసుకుంటారో యూనివర్స్ చూడాలనుకుంటుంది. బట్ వన్స్ మీరు కరెక్ట్ గా డెసిషన్స్ తీసుకొని దీన్ని కరెక్ట్ గా హ్యాండిల్ చేస్తే ఇది మీకు లాంగ్ రన్ లో చాలా సక్సెస్ఫుల్ గా కనిపిస్తుందండి. ఈవెన్ ఒక బిజినెస్ మీరు స్టార్ట్ చేసినా సరే నెక్స్ట్ ఇయర్ అదేంటంటే కొంచెం మీకు అంటే పెద్ద గ్రోత్ కనిపించదు. బట్ మీకేంటంటే ఇది కంటిన్యూ చేయాలా, స్టాప్ చేసేయాలా అనుకోని అంటే అలాగా డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తుంటది. బట్ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇది కంటిన్యూ చేయాలండి. మీరు ప్రూవ్ చేసుకోవాలి. మీరు వర్తీ అని. అంటే మీరు దీనికోసం స్టాండ్ తీసుకోవాలి. అప్పుడు అక్కడి నుంచి గ్రోత్ కనిపిస్తుందన్నమాట. ఇది ఏ సిచ్యువేషన్ అయినా అంతే. ఈవెన్ రిలేషన్‌షిప్ యాస్పెక్ట్ అయినా ఇంతేనండి. ఆ వ్యక్తితో ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నారు కదా అని చెప్పి మళ్ళీ మళ్ళీ ఛాన్సెస్ వస్తున్నా సరే వీటిని యూజ్ చేసుకోవాలా వద్దా అనే డౌట్ మీకుంటే యూజ్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ సైకిల్ అనేది రిపీట్ అవుతూనే ఉంటదండి. ఇది ఎప్పటి వరకు రిపీట్ అవుతదంటే ఈ సైకిల్‌ని మీరు బ్రేక్ చేసినంత కాన్ఫిడెంట్ గా చేంజ్ అయిన వరకు ఆర్ మీ అప్రోచ్ అనేది చేంజ్ అయ్యే వరకు మీలో ఆ మెచ్యూరిటీ పెరిగిన తర్వాతే మీరేంటంటే దీన్ని బ్రేక్ చేయగలుగుతారు. అల్టిమేట్ గా ఒకటి మాత్రం నిజమండి. ఈ సిచ్యువేషన్ వల్ల ఏంటంటే మీ లైఫ్ లో మీరు ఒక రైట్ ట్రాక్ లోకి వెళ్తారండి. ఇది ఏదైనా సరే కెరియర్ ఆస్పెక్ట్ అయినా ఫినాన్షియల్ ఆస్పెక్ట్ అయినా ఇంకే ఆస్పెక్ట్ అయినా సరే మీ లైఫ్ లో మీరు ఒక కరెక్ట్ పాత్ లో వెళ్తారు. అండ్ మీరు రియలైజ్ అవుతారండి. సో మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇది మీరు ఆ ఎమోషనల్ అటాచ్మెంట్ పెంచుకున్నారు కాబట్టి దీనికోసం మీ 100% మీరు ఇవ్వాలి. ఎందుకంటే యూనివర్స్ మిమ్మల్ని అలానే చూడాలనుకుంటుంది. దీనికోసం మీరు అంటే ఎంతో మేనిఫెస్ట్ చేసినట్టున్నారు నిజానికి. లేకపోతే ఇన్ని ఛాన్సెస్ రావు. కైండ్ ఆఫ్ కార్మిక్ కూడా నేను ఒకటే చెప్తాను. మీరు ఇప్పుడు ఇలాంటి ఒక సిచ్యువేషన్ లో ఉంటే మాత్రం నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా దీని మీద ఇంకా వర్క్ చేస్తారు. అండ్ లాంగ్ రన్ లో ఇది వర్కౌట్ అవుతుందండి. ఒక 1 or 2 ఇయర్స్ తర్వాత మాత్రం ఇది చాలా బెటర్ గా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. అండ్ మీకు అన్ని రకాలుగా కూడా ఇది యూజ్ అయ్యే సిచ్యువేషన్. సో దీన్ని ఏంటంటే అంత ఈజీగా విడిచిపెట్టొద్దు. దీన్ని చాలా వరకు గ్రాప్ చేసుకోవడానికే చూడండి. అదొక్కటే మీకు బెటర్ ఆప్షన్ అన్నమాట. సో అసలు ఇంకా చూద్దాం ఈ సిచ్యువేషన్ కి మీకు ఏంజెల్స్ ఏం గైడెన్స్ ఇస్తున్నారు, అసలు ఒరిజినల్ గా ఏంజెల్స్ ఏం చెప్తున్నారు అనేది చూద్దాం. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందండి, మీరు ఈ సిచ్యువేషన్ మీద చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు, రిపీటెడ్ గా చేస్తున్నారు, చాలా వర్రీ అవుతున్నారు. కానీ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇది ఒక్కటే మీ లైఫ్ కాదండి. దీని మీద నెక్స్ట్ ఇయర్ కూడా మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. నేనే చెప్తున్నాను కదా, ఖచ్చితంగా ఇది మీరు వర్కౌట్ చేసుకునే వరకు కూడా మీ దగ్గరికి వస్తూనే ఉంటది. కాకపోతే మీకు వేరేగా కూడా లైఫ్ ఉంది. మీరు వాటి మీద కూడా ఫోకస్ చేయాలి. కొంత మీ లైఫ్ ని మీరు ఎంజాయ్ చేయాలి. కొంత బ్రేక్ తీసుకోవడానికి కూడా ట్రై చేయండి. టైమ్ టు టైమ్ బ్రేక్ తీసుకోవాల్సి ఉంటుందండి. ఎప్పుడూ ఇదే సిచ్యువేషన్ లో ఎంగేజ్ అయితే ఉండొద్దు. ఇది ఒక్కటే లైఫ్ అయితే కాదు, ఇంకా చాలా ఉంటాయి. ఇవన్నీ ఏంటంటే లైఫ్ టైమ్ ఎక్స్పీరియన్సెస్ లాంటివండి. మీరు వెనక్కి తిరిగి చూసుకుంటే మీ లైఫ్ లో ఇది ఒకటే కనిపించకూడదు. వేరే ఆస్పెక్ట్స్ కూడా కనిపించే పరిస్థితి ఉండాలి కాబట్టి
కొంత మీకోసం మీరు టైం కేటాయించుకోండి. మిమ్మల్ని మీరేంటంటే ఒక ఫన్ మోడ్‌లో కూడా పెట్టుకుంటే బావుంటుందండి. ఎక్కువ స్ట్రెస్ అవుతున్నారు, ఎక్కువ వర్రీ అవుతున్నారు. సో, వర్రీ అవ్వకుండా కొంచెం తగ్గించుకోండి. ఎందుకంటే ఒకటండి, అవ్వాల్సింది ఎలా అయినా అవుతుంది. బట్ మీరేంటంటే అలా పుష్ చేసుకొని అంటే వస్తున్న ఛాన్సెస్ అన్నీ కూడా యూజ్ చేసుకుంటున్నా ఎందుకు ఇలానే అవుతుంది అనుకోని అలా డిసప్పాయింట్‌మెంట్‌లో ఉంటే మీరు చాలా మిస్ అయిపోతారు. ఈ ఫేజ్ అనేది మళ్ళీ రాదండి. సో, దీన్ని మిస్ అవ్వద్దు అని చెప్పి క్లియర్‌గా మీ ఏంజెల్స్ చెప్తున్నారు. అండ్ ఇంకొకటేంటంటే మీరు భయపడొద్దు. మీరు పానిక్ అవుతున్నారు. సో, మీరేంటంటే రాంగ్ పాత్‌లో లేరు. మీరు రైట్ పాత్‌లోనే వెళ్తున్నారు. కాకపోతే ఈ పాత్ అనేదేంటంటే కొంచెం అంటే క్లియర్‌గా లేకుండా కొంత డిస్టర్బెన్సెస్ కానీ, లేకపోతే కొంత స్టక్ అయ్యి ఉండడం కానీ, అసలేం జరుగుతుంది అని క్లారిటీ లేకుండా కానీ ఇలా ఉంటుంది. బట్ వర్రీ అవ్వాల్సిన అవసరం ఏం లేదు. ఇది మీకొక ఎక్స్‌పీరియన్స్. అంటే ఇప్పుడు మీకొక ఆపర్చునిటీ వచ్చింది. సో, అది వర్కౌట్ అవ్వలేదు. అదొక ఎక్స్‌పీరియన్స్ అంతే. మళ్ళీ ఇంకొకటొస్తుంది. అది ఎక్స్‌పీరియన్స్. సో, ఈ ఎక్స్‌పీరియన్స్ నుంచి మీరు ఏదో ఒకటి నేర్చుకుంటారు కదా! నేర్చుకొని ముందుకు వెళ్తారు కదా! అదేంటంటే మీ అప్‌కమింగ్ జర్నీలో మీకు యూజ్ అవుతుంది అని మీ ఏంజెల్స్ చెప్తున్నారండి. మీరిక్కడ ఒకటి అర్థం చేసుకోవాలి. అదేంటంటే మీరు వెళ్తున్న దారి సరైందే. కాకపోతే ఇందులోని మీరు మళ్ళీ మళ్ళీ అంటే ఫెయిల్ అవ్వడానికి రీజన్ ఏంటి అంటే ఒకటే. మీ అగ్రెసివ్‌నెస్ చూపిస్తున్నారు. ఆర్ మీ వైల్డ్ సైడ్ చూపిస్తున్నారు. అది మారాలండి. ఎందుకంటే సిట్యుయేషన్ బట్టి మనం ఉండాలి. ఆర్ వ్యక్తి బట్టి మనం ఉండాలి. అంతేకాని మన వైల్డ్ సైడ్ అందరికి చూపిస్తున్నామంటే కుదరదు కదా! ఇప్పుడు మీరున్నారు. మీ ఇంట్లో మీ ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర మీ వైల్డ్ సైడ్ చూపిస్తే ఓకే. ఆఫీస్‌లో మీ వైల్డ్ సైడ్ చూపిస్తే వాళ్ళు ఊరుకుంటారా? సేమ్ సిట్యుయేషన్ బట్టి, వ్యక్తి బట్టి అప్రోచ్ అనేది చేంజ్ అయిపోవాలి. బట్ అలా అని చెప్పి మీరు చేస్తుంది రాంగ్ అయితే కాదు. అదే ఇక్కడ క్లియర్‌గా మీ ఏంజెల్స్ చెప్తున్నారు. మీరు వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. అండ్ మీరేంటంటే హీల్ అవుతున్నారండి. ఇంకా హీల్ అవ్వాల్సిన అవసరం చాలా ఉంది. ఎందుకంటే ఇప్పుడు మీరు ఎంత హీల్ అయితే మీ లైఫ్ అంత బావుంటుందన్నమాట. మీకు అంత క్లారిటీ వస్తుంది. ఫస్ట్ ఏంటంటే ఈ సిట్యుయేషన్‌లోని మీరు వర్క్ చేస్తున్నప్పుడు కంటిన్యూయస్‌గా ఆపర్చునిటీస్ వస్తున్నా సరే మీరు వాటిని ప్రాపర్‌గా యుటిలైజ్ చేసుకోలేకపోతున్నారు. అది మీకు సాటిస్ఫాక్షన్ ఇవ్వట్లేదు అంటే మీరు హీల్ అవ్వకపోవడం అనేది కూడా ఒక రీజనేనండి. వన్స్ మీరు హీల్ అయినప్పుడు ఏమవుతుందంటే, మీరు ఖచ్చితంగా ఫీల్ అవ్వగలుగుతుంటారండి. ఈ సిట్యుయేషన్‌ని ఎలా ఆపరేట్ చేయాలో మీకు ఆ డిఫరెన్స్ తెలుస్తది. సో, మీరిక్కడేంటంటే హీల్ అవ్వాల్సిన అవసరం ఉందండి. ఈ సిట్యుయేషన్ మీద ఏంటంటే, ఆర్కేంజెల్ రఫాయెల్ వర్క్ చేస్తున్నారు. అతను ఏంటంటే హీలింగ్‌కి ఏంజెల్. సో, డెఫినెట్‌గా అతన్ని మీరేంటంటే గుర్తు చేసుకోవాల్సి ఉంటుందండి. ఎవ్రీ డే కూడా ఏంటంటే జస్ట్ ఒక 5 మినిట్స్ అయినా సరే ఎక్కడైనా ఎంప్టీ ప్లేస్‌లో కూర్చోండి. కూర్చొని జస్ట్ మీ ఐస్ క్లోజ్ చేసుకొని ఆర్కేంజెల్ రఫాయెల్‌ని పిలవండి. పిలిచిన తర్వాత ఏంటంటే అంటే ఒక గ్రీన్ లైట్ మిమ్మల్ని సరౌండ్ చేస్తుంది. మీ చుట్టూ కూడా ఒక గ్రీన్ లైట్ ఉంది. గ్రీన్ లైట్ ప్రెజెన్స్‌లో మీరున్నారు. మీరు హీల్ అవుతున్నారు అని స్ట్రాంగ్‌గా ఫీల్ అవ్వండి. ఆర్ ఇమాజిన్ చేసుకోండి. మీ స్ట్రెంగ్త్‌ని మీరు తెలుసుకోండి. ఆహ్, మీకు ఒక బెస్ట్ ఎక్స్‌పీరియన్స్ కూడా అవుతుంది. మీలో ఏమైనా ట్రామా ఉన్నా క్లియర్ అవుతుంది. అండ్ మీరేంటంటే ఫస్ట్ గుడ్‌కి, బ్యాడ్‌కి మధ్యలో డిఫరెన్స్ తెలుసుకుంటారు. అండ్ ఏ సిట్యుయేషన్‌ని ఎలా హ్యాండిల్ చేయాలో కూడా మీకొక క్లారిటీ ఉంటుందండి. అది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే థింగ్స్ అనేవి బెటర్ వేలో షేప్ అవుతున్నాయి. వచ్చే సంవత్సరం మీకైతే మాత్రం చాలా రకాలుగా చేంజెస్ కనిపిస్తాయండి. మెయిన్ ఈ సిట్యుయేషన్ ఏంటంటే మీకొక క్లారిటీ వస్తుందని చెప్పొచ్చు. సో, మీకు అర్థమైందనుకుంటున్నాను నేను చెప్పింది. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే ఈ రెడ్ ఫెదర్ పిక్ చేసుకున్నారో మీకోసం ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. సో, అసలు వచ్చే సంవత్సరం కోసం యూనివర్స్ మీకు ఇచ్చే గైడెన్స్ ఏంటి? మీరు తెలుసుకోవాల్సిన విషయాలేంటి? సో, ఏంజెల్స్ గైడెన్స్ కూడా తర్వాత చెప్తాను. బట్ ఫస్ట్ అయితే చూద్దాం. ఒకటండి, ఈ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో మీ మైండ్‌లో మాత్రం ఎలాంటి ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోవద్దు. క్లియర్ కట్‌గా అసలు ఏంటి యూనివర్స్ మీకు చెప్తుంది. మీరు తెలుసుకోవాల్సింది ఏంటి అనే వేలోనే చూడండి. సరిపోతుంది. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా మీరు చాలా రోజుల నుంచి ఒక సిట్యుయేషన్ మీద వర్క్ చేస్తున్నారండి. ఈ సిట్యుయేషన్‌లో మీరే వర్క్ చేయకుండా, మీకు సంబంధించిన వాళ్ళని కూడా ఇందులో ఇన్వాల్వ్ చేయడం కానీ, లేకపోతే మీరేంటంటే
ఎవరైనా వ్యక్తులు సపోర్ట్ తీసుకోవడం కానీ, ఆర్ ఎవరైనా వ్యక్తులు ఇన్‌ఫ్లూయెన్స్‌లో ఉండడం కానీ, ఇలాంటివి కూడా నాకు కనిపిస్తున్నాయి. మొత్తానికి మీరు ఏంటంటే సింగిల్‌గా కాకుండా కంబైన్డ్‌గా ఏదో సిట్యుయేషన్ మీద వర్క్ చేస్తున్నారండి. ఈ సిట్యుయేషన్ మీద వర్క్ చేస్తున్నా సరే, ఈ సిట్యుయేషన్ ఏంటంటే చేంజ్ అవ్వట్లేదు. లైక్ ఏంటంటే, మీరు వర్క్ చేయడమే కనిపిస్తుంది. అండ్ మీరు ఎవరితో అయితే కంబైన్ అయ్యారో, వాళ్ళు కూడా వర్క్ చేయడమే కనిపిస్తుంది కానీ, దాని తాలూకా రిజల్ట్ అనేది మీకు కనిపించట్లేదు. సో, ఇక్కడ బేసిక్‌గా ఏం జరుగుతుందో మీకు అర్థం అవ్వట్లేదు. ఇక్కడ చేంజెస్ రావాలి అని మీకు తెలుస్తుంది. బట్ ఆ చేంజ్ అనేది ఎలా రావాలి? అసలు ఏం చేయాలి? అనేది ఒక బిగ్ కన్‌ఫ్యూజన్‌లో ఉన్నట్టు నాకు అనిపిస్తుంది. దానికి రీజన్ ఏంటంటే, మీరు మీ కంఫర్ట్ జోన్‌లో ఉన్నారు. మీరేంటంటే అది విడిచిపెట్టి బయటకి రావడానికి ఇష్టపెట్టుకోవట్లేదు. ఆ కంఫర్ట్ జోన్ నుంచి బయటకి రావడానికి ఇష్టం లేదు కాబట్టే ఇక్కడ వ్యక్తుల సపోర్ట్ తీసుకుంటున్నారు. వాళ్ళు మీరు ఏంటంటే ఒక వేలో వర్క్ చేస్తున్నారు కాబట్టి సో అది ఈ రోజు కాకపోతే రేపైనా అయిపోతుంది అనుకుంటున్నారు. బట్ అది అలా అవ్వదు. ఎందుకంటే మీరు మీ కంఫర్ట్ జోన్‌ని ఎప్పుడైతే విడిచిపెడతారో మీకు మీరుగా ఎప్పుడు చేంజెస్ చేసుకుంటారో ఇక్కడ ఈ వ్యక్తి ఇన్‌ఫ్లూయెన్స్‌లో కాకుండా ఈ వ్యక్తి సపోర్ట్‌తో కాకుండా మీరు ఎప్పుడైతే వర్క్ చేస్తారో అప్పుడే ఈ సిట్యుయేషన్ బెటర్ అవుతుంది. అది ఫ్యాక్ట్. బట్ ఇక్కడ ఏంటంటే నెక్స్ట్ ఇయర్ మీకది ఫుల్ క్లారిటీ వస్తుందండి. మీరు చాలా రకాలుగా రియలైజ్ అవుతారు. ఈ సిట్యుయేషన్‌లో మీరు ఈ రకంగా వర్క్ చేయాల్సి ఉంటుంది. మీరు ఈ రకంగా స్టాండ్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇది మీకు పాసిబుల్లే అనే క్లారిటీ వస్తుంది. మీకు ఈ క్లారిటీ వచ్చిన తర్వాత మీలో అంటే ఇలాంటి ఒక రియలైజేషన్ వచ్చిన తర్వాత కూడా మీరేంటంటే ఇంకా మీ ఎమోషన్స్ వల్ల కొంచెం బ్యాక్ అండ్ ఫోర్త్ అవుతారేమో అని అనిపిస్తుంది. పర్టిక్యులర్‌గా ఇలాంటి సిట్యుయేషన్ కానీ మీ లైఫ్‌లో ఒకటుంటే, మీరు దాని మీద నెక్స్ట్ ఇయర్ వర్క్ చేయాలి అండ్ వర్క్ చేస్తారు కూడా. కాకపోతే మళ్ళీ, మళ్ళీ వెనక్కి, ముందుకి వెళ్తుంటారండి. ఎందుకంటే ఇక్కడ ఒక వ్యక్తిని మీరు ఇన్వాల్వ్ చేశారు. ఆర్ మొత్తానికి ఎవరినైనా సపోర్ట్ అయినా అడిగారు. సో, ఇప్పుడేంటంటే వాళ్ళ సపోర్ట్ లేకుండా, వాళ్ళ ఇన్వాల్వ్‌మెంట్ లేకుండా మీరు ఈ సిట్యుయేషన్‌ని హ్యాండిల్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది కాబట్టి, మీకెక్కడో భయం వేస్తుంటది. యూనివర్స్ ఏంటంటే మిమ్మల్ని అటు పుష్ చేస్తుంటదనమాట. సో, అది మీకేంటంటే కష్టంగా అనిపిస్తుంటదండి. దానివల్ల మీరేంటంటే కొంత ఎమోషనల్‌గా అన్‌స్టేబుల్‌గా ఉంటారు. బట్ ఏంటంటే మీకు ఒకటి అర్థమవుతుందండి. అల్టిమేట్‌గా మీరిది చెయ్యాలి అంటే మీరు ఒంటరిగానే చెయ్యాలి. ఇది ఇంకొక వ్యక్తి ఇన్వాల్వ్‌మెంట్‌తో చేస్తే మాత్రం ఇదెప్పటికీ సెట్ అవ్వదని మాత్రం మీకు అర్థమవుతుంది. మెయిన్ మీలో ఎవరికైనా సరే ఫినాన్షియల్ క్రైసిస్ ఉన్నా, ఫినాన్షియల్ కన్సర్న్ ఉన్నా సరే మీలాంటి వాళ్ళకి ఈ రీడింగ్ అనేది పర్ఫెక్ట్‌గా సెట్ అవుతుందని చెప్పొచ్చండి. దానికి రీజన్ ఏంటంటే ఇప్పుడు మీకెవరైనా ఒక బిజినెస్ పార్ట్నర్ ఉన్నా, లేకపోతే మీరు ఎవరైనా ఒక వ్యక్తితో ఒక సిట్యుయేషన్ మీద వర్క్ చేసినా సరే, నెక్స్ట్ ఇయర్ ఏంటంటే వాళ్ళెవ్వరు ఇన్వాల్వ్‌మెంట్ లేకపోతేనే ఇదవుతుంది అనే క్లారిటీ మీకొస్తుందండి. మీ ఫినాన్సెస్ అనేవి వాళ్ళ ఇన్వాల్వ్‌మెంట్ ఉన్నా, సపోర్ట్ చేయమని అడిగినా సరే, రిస్క్‌లో ఉంటాయని మాత్రం తెలుసుకుంటారండి. అండ్ ఈ సిట్యుయేషన్ ఏంటంటే, మీరు అనుకున్న వెంటనే కూడా వర్కౌట్ అవ్వదు. నేను చెప్తున్నాను కదా! అంటే మీరు ఈ సిట్యుయేషన్‌లోనేంటంటే, మిమ్మల్ని మీరు పుష్ చేసుకొని వర్క్ చేయాల్సుంటుంది. కాకపోతే మీ ఎమోషన్స్ వల్ల మీరేంటంటే అలా చేయలేకపోతుంటారు. ముందుకి, వెనక్కి వెళ్తుంటారు కదా! సో, అక్కడ ఏమవుతుందంటే, ఎక్కడో కానీ మీలోని ఆ పేషెన్స్ కానీ, ఆ కమిట్మెంట్ కానీ మిస్ అవుతుంటదండి. మీరేంటంటే స్ట్రెయిట్‌గా థింక్ చేయలేకపోతుంటారు. ఇది అయిపోవాలి అని రష్ అయిపోతుంటారు. సో, దానివల్ల కూడా కొంత థింగ్స్ అనేవేంటంటే డిఫరెంట్‌గా టర్న్ అవ్వడం అంటే మీరేంటంటే కొంత థింగ్స్‌ని మెస్సప్ చేయడం లాంటివి జరుగుతాయి. సో, ఇది మెస్సప్ అయినా సరే మీకు తర్వాతైనా ఒక క్లారిటీ వస్తుందండి. నేను క్లియర్ కట్‌గా ఒకటి చెప్తాను. ఈ సిట్యుయేషన్‌ని మీరు సక్సెస్‌ఫుల్‌గా వర్కౌట్ చేసుకుంటారు కానీ ఈ సిట్యుయేషన్ ఏంటంటే చాలా మెస్సీగా చేస్తారు మీరు. అంటే ఫస్ట్ ఇది ఒక వేలో వెళ్తుంది. సో, దీన్ని మీరు డిస్టర్బ్ చేస్తారు. అంటే డిస్టర్బ్ చేయడమే లేదు. మీరు రియలైజ్ అవుతారు. రియలైజ్ అయిన తర్వాత ఆ ఫ్లోని మీరు మెయింటైన్ చేయలేకపోతుంటారు. ఎందుకంటే సోలోగా వర్క్ చేయడం అనేది కష్టం కదా! అది మీకు కొత్త కదా! సో, అది మీకు అలవాటవ్వాలి. మీ కంఫర్ట్ జోన్ నుంచి మీరు బయటకి రావాలి కదా! అదే చేంజ్ ఇక్కడ. సో, అలాంటి ఒక చేంజ్‌కి మీరు ప్రిపేర్ అయ్యి చేస్తున్నప్పుడు కూడా మీరు ఎక్కడో కానీ నా వల్ల అవ్వదు. నేను సోలోగా ఇది చేయలేను. ఆర్ ఈ సిట్యుయేషన్‌ని నేను హ్యాండిల్ చేయలేకపోతున్నాను అన్నట్టు మీకు ఆ స్ట్రెస్ కానీ, ఆ యాంగ్జైటీ కానీ వచ్చేస్తదండి. వచ్చిన తర్వాత మీరేంటంటే థింగ్స్‌ని కొంత మెస్సప్ చేసేస్తారు. ఎందుకంటే మీకు ఆ పేషెన్స్ కానీ, ఆ కమిట్మెంట్ కానీ లేదు. ఒరిజినల్‌గా సిట్యుయేషన్ అవ్వాలనుంది. కానీ సోలోగా చేస్తున్నప్పుడు అవి కొంత స్టేబుల్‌గా ఉండకపోవడం అనేది కామన్నే.
సో అక్కడి నుంచి థింగ్స్ ఏంటంటే కాంప్లికేట్ చేస్తారండి. ఈ సిచ్యువేషన్ మీకు కాంప్లికేట్ అవుతుంది కూడా వచ్చే రోజుల్లో. అది కాంప్లికేట్ అయినప్పుడు ఏమవుతుందంటే అక్కడ మీలో రియలైజేషన్ వస్తది. అక్కడి నుంచి మీరు సిచ్యువేషన్ ఏంటంటే మీ కంట్రోల్‌లోకి తెచ్చుకోవడానికి చూస్తారు. మీరేంటంటే స్టేబుల్ అవుతారండి. అలాంటి ఒక లెసన్ అనేది మీరు నేర్చుకుంటారు. యూనివర్స్ ఏంటంటే మీకొక బిగ్ లైఫ్ లెసన్ నేర్పించబోతుంది ఈ సిచ్యువేషన్‌లో. ఇది ఒకటండి నెగెటివ్ రీడింగ్ కాదు. నెక్స్ట్ ఇయర్ ఒక పవర్‌ఫుల్ ట్రాన్స్‌ఫర్మేషన్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. లైక్ ఏంటంటే ఈ ఇయర్ మీరు ఏ వ్యక్తిలా అయితే ఉన్నారో నెక్స్ట్ ఇయర్ మీరు ఆ వ్యక్తిలా ఉండరు. కంప్లీట్ డిఫరెంట్‌గా ఉంటారు. అంటే డేంజర్‌ని సెన్స్ చేయగలుగుతుంటారు. కలిసి వర్క్ చేసినా డేంజర్ ఉంటుంది అని తెలుసుకుంటారు. సోలోగా వర్క్ చేసినా స్టార్టింగ్‌లో ఇబ్బంది పడతారు కానీ, అలా మీరుంటే కుదరదు. మీరు స్ట్రాంగ్‌గా ఉండాలి అనుకోని మీరేంటంటే కొన్ని రియలైజ్ అవుతారండి. రియలైజ్ అయ్యి వాటి నుంచి బయటకొస్తారు. అసలు మీరు మీ వర్త్‌ని తెలుసుకుంటారు అని చెప్పొచ్చు. మీ స్టాండర్డ్‌ని మీరు మెయింటైన్ చేసి ఒక డిగ్నిటీతో ఈ సిట్యుయేషన్‌ని హ్యాండిల్ చేస్తారు. ఆర్ ఒక మెచ్యూర్డ్ వేలో హ్యాండిల్ చేస్తారని చెప్పొచ్చు. అంటే మీ డిగ్నిటీని మీరు ప్రొటెక్ట్ చేసుకుంటారండి. క్లియర్‌గా చెప్పాలి అంటే. ఈ సిట్యుయేషన్ ఏంటంటే నాకలా కనిపిస్తుంది. ఎందుకంటే ఇవన్నీ జరుగుతున్నాయి. యూనివర్స్ ఏంటంటే ఈ సిట్యుయేషన్‌లో మీకు సోలోగా గుర్తింపు రావాలనుకుంటుంది. ఇక్కడ మీరు ఇంకొక వ్యక్తిని ఇన్వాల్వ్ చేస్తే ఈ సిట్యుయేషన్ అంత ఈజీగా అవ్వదండి. దానికి రీజన్ ఏంటంటే వాళ్ళొకలా థింక్ చేస్తారు. మీరొకలా థింక్ చేస్తారు. ఆర్ ఇద్దరు కలిసి ఒకేలా థింక్ చేసి చేసినా సరే ఇది అవ్వదంతే. ఈ సిట్యుయేషన్ ఏంటంటే ఈ వ్యక్తికి సంబంధించింది కాదు. అసలు వీళ్ళు దీనికి డెస్టిన్డ్ కాదండి. నేను చెప్తాను కదా బిజినెస్ పార్ట్నర్స్ అయినా ఆ వ్యక్తి ఇది డిజర్వ్ చేయరు. ఆర్ వాళ్ళు డెస్టిన్డ్ కాదు. ఓన్లీ మీరే ఇది డిజర్వ్ చేస్తారు. బట్ ఇదేంటంటే గుడ్ లెసన్ అండి మీకు. సో దీన్నేంటంటే మీరు నెగెటివ్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నేను చెప్తుంది మీకు రెజొనేట్ అయితే ఖచ్చితంగా ఇక్కడేంటంటే కొన్ని మీరు నేర్చుకోవడం జరుగుతుంది. కొంత డిఫికల్టీని కూడా హ్యాండిల్ చేస్తారు. బట్ డెఫినిట్‌గా ఎండ్ ఆఫ్ ద డే మీరు స్ట్రాంగ్ అవుతారు. సో వన్స్ మీరలా ట్రాన్స్‌ఫార్మ్ అయిన తర్వాత మీరసలు ట్రూగా ఏం డిజర్వ్ చేస్తారు? మీ ట్రూ వాల్యూ తెలుసుకోవడం కానీ, మీరసలు ఏదైతే గెయిన్ చేయడానికుందో అది గెయిన్ చేస్తారండి. ఇక్కడ చాలా జరుగుతాయి. సో వీటికి రెడీగా ఉండండి. ఇదొక రోలర్ కోస్టర్ రైడ్ లాగే ఉంటుంది మీకు. ఎందుకంటే ఇప్పటికే మీ లైఫ్‌లో మీరేంటంటే కంఫర్టబుల్‌గా ఈ సిట్యుయేషన్‌ని హ్యాండిల్ చేసి ఉండొచ్చు కానీ, నెక్స్ట్ ఇయర్ నుంచి మాత్రం మీరేంటంటే అడ్వెంచరస్‌గా ఫీల్ అవుతారు. మీలోని మీరే ఆ చేంజెస్‌ని కూడా నోటీస్ చేస్తారు. అలా నీ సిట్యుయేషన్ ఏమి స్లోగా మూవ్ అవ్వడం, లేకపోతే పెండింగ్‌లో ఉండడం అలాంటిదేం ఉండదండి. మూవ్‌మెంట్ అనేది ఫాస్ట్‌గానే ఉంటుంది. థింగ్స్ అనేవి కూడా తొందరగానే మెస్ అప్ అయిపోతాయి. బట్ థింగ్స్ అనేవి ఒక అలైన్‌మెంట్‌లో కూడా తొందరగానే వస్తాయి. ప్రాబ్లమ్ అయితే ఏం లేదండి. సో అసలు ఇంకా చూద్దాం మరి ఇలాంటి ఒక సిట్యుయేషన్‌కి మీ ఏంజెల్స్ మీకేం గైడెన్స్ ఇస్తున్నారు? అసలు ఓవరాల్‌గా వాళ్ళేం చెప్తారనేది చూద్దాం. హ్మ్. సరిపోయిందండి. మీకేంటంటే బాగా కనెక్ట్ అయిన మెసేజెస్ వచ్చాయి. ఇఫ్ ఇదేదైనా ఒక రిలేషన్‌షిప్ యాస్పెక్ట్ అయితే నేను చెప్పాను కదా! ఇక్కడ ఇంకొక వ్యక్తిని ఇన్వాల్వ్ చేసి ఈ సిట్యుయేషన్‌ని హ్యాండిల్ చేయాలనుకున్నా, లేకపోతే ఇంకేదో రకంగా మేనేజ్ చేయాలని చూసినా ఇది ఇంక వర్కౌట్ అవ్వదండి. ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ విషయంలోనేంటంటే మీరు స్ట్రాంగ్‌గా స్టాండ్ తీసుకోవాల్సుంటుంది. అండ్ ఈ రిలేషన్‌షిప్‌ని కూడా మీరు గివ్ అప్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ క్లియర్‌గా మీ ఏంజెల్స్ ఏం చెప్తున్నారంటే, మీ సిట్యుయేషన్ మీద వాళ్ళు వర్క్ చేస్తున్నాం అని చెప్తున్నారు. సో మీరేంటంటే కేవలం ఆ వ్యక్తిని ఫర్‌గివ్ చేయడం ఒక్కటే సొల్యూషన్ అని చెప్తున్నారు. మీరు ఓన్లీ ఫర్‌గివ్ చేస్తే మాత్రమే రిలేషన్‌షిప్ అనేది వర్కౌట్ అవుతుందంట. బట్ ఇదొక్కటండి జనరల్ రీడింగ్ కాబట్టి ఇంక మీ ఇష్టం అది. మీరు ఎలాంటి డెసిషన్ తీసుకున్నా మీరు హ్యాపీగా తీసేసుకోవచ్చు. బట్ కార్డ్స్ ప్రకారం నేను మెసేజెస్ చెప్పాలి కాబట్టి, నేను అవి బేస్ చేసుకొనే మాట్లాడతాను. సో, ఇక్కడ కార్డ్ ప్రకారం అయితే మాత్రం రిలేషన్‌షిప్‌ని గివ్ అప్ చేయొద్దు. వ్యక్తిని హోల్డ్ చేయడానికి ట్రై చేయండి. వాళ్ళని ఫర్‌గివ్ చేయడానికి ట్రై చేయండి. సో దట్ మళ్ళీ కూడా మీ ఇద్దరి మధ్యలో ఆ లవ్ అనేది బ్లూమ్ అవుతుంది. రిలేషన్‌షిప్ అనేది బెటర్ అవుతుంది అన్నట్టుగా కార్డ్ అయితే వచ్చింది. ఇది మీరు ఆలోచించుకోండి. బట్ ఏంజెల్స్ అయితే మాత్రం మీ సిట్యుయేషన్ మీద వర్క్ చేస్తున్నారు. అండ్ మీరు కోఆపరేట్ చేస్తే ఇంకా చేయడానికి రెడీగా ఉన్నారని మాత్రం సైన్ అయితే వచ్చేసిందండి. నెక్స్ట్ ఇయర్ మాత్రం మీ రిలేషన్‌షిప్ అలా చూసుకుంటే బెటర్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయండి. బట్ మీరు కొంత నార్మల్ అయ్యి కూల్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఈవెన్ ఈ కార్డ్ చూస్తున్నా సరే అసలు మీరెవరో మీరు మర్చిపోయారండి. మీ ఐడెంటిటీ ఏంటి అనేది ఫస్ట్ మీకు తెలీదంట. ఇక్కడ నేను చెప్పాను కదా! ఇంకొక వ్యక్తి మీద మీరు డిపెండ్ అవుతున్నప్పుడే నాకర్థమైంది. వాళ్ళు మీ సిట్యుయేషన్స్‌ని హ్యాండిల్ చేయలేరండి. మీ పవర్ అంటూ మీకొకటుంది. మీ పవర్‌ని మీరు వేరే వ్యక్తులకిచ్చేసి
ఇక్కడ నేను హ్యాండిల్ చేయలేకపోతున్నాను, నేను ఎందుకో ఇబ్బంది పడుతున్నాను అంటే వాళ్ళు మీ పవర్‌తో హ్యాండిల్ చేయడం ఏంటి అసలు? సో, అది ఇక్కడ ప్రాబ్లమ్ అండి. మీరెవరో మీకు తెలిస్తే, మీ స్ట్రెంగ్త్ ఏంటో మీకు తెలిస్తే, మీరు ఇంకొకళ్ళ మీద అసలు డిపెండ్ అవ్వరు. మీది మీరే హ్యాండిల్ చేసుకుంటారు. ఇక్కడ క్లియర్ కట్‌గా మీ ఏంజెల్స్ ఏం చెప్తున్నారంటే, మీరు గాడ్ చైల్డ్ అండి. సో, ఇప్పుడు ప్రతి వాళ్ళు గాడ్ చైల్డే. కాకపోతే మీకు ఆ స్పెషల్ స్టేటస్ అనేది ఏంజెల్స్ ఇస్తున్నారు. సో, ఆ స్టేటస్ ఇచ్చినప్పుడు మీ పవర్‌ని మీరు వెనక్కి తీసుకొని మీరు ఫైట్ చేయాలంతే. మీరు స్టాండ్ తీసుకోవాలి. ఇక్కడ ఇంకొకళ్ళని ఇన్వాల్వ్ చేసి మీరేంటంటే వాళ్ళని పుష్ చేస్తూ వాళ్ళ మీద డిపెండ్ అయిపోతూ ఏమీ చేయొద్దు. ఎందుకంటే అలా చేసినా అది వర్కౌట్ అవ్వదు. మీ పవర్‌తో మీరు సిట్యుయేషన్‌ని హ్యాండిల్ చేస్తేనే వర్కౌట్ అవుతుందంట. ఈవెన్ ఇక్కడ కూడా చూసారు కదా! భయపడొద్దు. భయపడకుండా మీరు హ్యాండిల్ చేయండి. ఒక మాటలో చెప్పాలంటే మీ ఇగో కూడా ఒక రీజనేనండి. ఈ సిట్యుయేషన్స్ అనేవి ఈ రకంగా ఉండడానికి. ఎందుకంటే ఈ ఫియర్ అనేది ఎక్కడి నుంచొస్తుంది అంటే మీ ఇగో దగ్గర నుంచే వస్తుంది. మీకు ఆ ఇగో లేకపోతే ఈరోజు ఈ సిట్యుయేషన్ అనేది ఇలా ఉండేది కాదు. సో మీరేంటంటే ఒకటి అర్థం చేసుకోండి. మెంటల్‌గా స్ట్రాంగ్‌గా ఉండడానికి ట్రై చేయండి. ఆర్కేంజెల్ మైకెల్‌ని తలుచుకోండి. ఎవ్రీడే కూడా మీ ఐస్ క్లోజ్ చేసుకొని ఆర్కేంజెల్ మైకెల్‌ని తలుచుకొని కేవలం మీరేంటంటే సిట్యుయేషన్స్‌ని బెటర్ చేయమని అడగండి. ఎక్కువ మీరేం చేయాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే ఆర్కేంజెల్ మైకేల్ ఒక వారియర్ అండి. సో, అతనేంటంటే మీ సిట్యుయేషన్స్ మీద వర్క్ చేస్తారు. అలానే మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తారు. మీకు కావాల్సిన ఆ స్ట్రెంగ్త్‌నిస్తారు. ఈవెన్ ఆ నెగెటివ్ అటాచ్‌మెంట్స్ ఎవరితో అయినా ఉన్నా ఆ కార్డ్ కటింగ్ అనేది కూడా చేస్తారు. నేను చెప్పాను కదా! మీరు ఎవరి మీదైనా ఎక్కువ డిపెండ్ అయిపోయారనుకోండి. వాళ్ళు ఆ నెగెటివ్ ప్యాటర్న్స్ క్యారీ చేస్తున్నట్టయితే ఆటోమేటిక్‌గా వాళ్ళు మీ పవర్‌ని తీసుకోవడం జరుగుతుంది. అప్పుడు మీరేంటంటే ఏదైనా చేయాలనుకుంటే చేయలేకపోతుంటారు. సో, ఇక్కడ అదే జరుగుతుంది మీకు కూడా. నేను ఒకటే చెప్తాను. వేరే వ్యక్తుల్ని ఇప్పటికే ఇన్వాల్వ్ చేసి ఒక మిస్టేక్ అయితే చేశారు. సో, మేబీ ఇది డ్రాప్ చేస్తే మంచిదండి. మీకు మీరు సోలోగా వర్క్ చేసుకోవడం అయితే బెటర్. ఎందుకంటే మీరు బిగ్ థింగ్స్ డిజర్వ్ చేస్తారు. అండ్ బెస్ట్ థింగ్స్ డిజర్వ్ చేస్తారు. సో, ఇంకొక వ్యక్తిని ఇందులో ఇంటర్ఫియర్ చేయొద్దు. మీకు అర్థమైందనుకుంటున్నాను నేను చెప్పింది. సో, ఫియర్‌లెస్‌గా వర్క్ చేయండి. మీకోసం మీరు స్టాండ్ తీసుకోండి. మీకోసం మీరు ఫైట్ చేయండి. మీ ఓన్ పవర్‌తో ఫైట్ చేయండి. అల్టిమేట్‌గా థింగ్స్ అనేవి మీ ఫేవర్‌లో టర్న్ అవుతాయి అంతే. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. సో, చూసారు కదండీ! ఇదే ఇవాల్టికి రీడింగ్. మీకేమనిపిస్తుందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. సో, మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బాయ్.